హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో మార్నింగే బయట వెదర్ చూసారు కదండి ఎలా ఉందో. రాత్రి మొత్తం వెదర్ అంతా మారిపోయిందనమాట. పొద్దున్నే లేచి చూస్తే మొత్తం రాత్రంతా ఆఫ్ కోర్స్ వర్షం పడింది, బాగా పెద్ద వర్షం కాదు కానీ కంటిన్యూగా డ్రిజిల్ అవుతూనే ఉందన్నమాట. మొత్తం ఇంకా మార్నింగ్కి అంతా చల్లగా అయ్యి రోడ్లన్నీ కూడా తడిచిపోయి ఉన్నాయన్నమాట. అండ్ పొద్దున్నే వ్యూ భలే బాగుంటుందండి, సిటీ వ్యూ. మంచిగా నేను ఇంట్లో వచ్చాక మోస్ట్ ఎంజాయ్ చేస్తున్నది ఈ సిటీ వ్యూ అనమాట. మంచిగా అంతా కనిపిస్తూ ఉంటుంది. అంటే టాప్ ఫ్లోర్ కదా మాది, 26th ఫ్లోర్ అనమాట. సో అక్కడి నుంచి మా ఇంటి నుంచి వ్యూ ఇలా ఉంటుంది. అందరూ ఇంకా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అందరూ వెళ్తున్నారు. అండ్ మీరు రోడ్స్ కూడా చూడొచ్చు, అంతా తడితడిగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకా డ్రై అవుతున్నాయిలేండి, రాత్రి పడింది కదా వర్షము, ఇప్పుడే ఇంకా మంచిగా అంత డ్రై అవుతోంది. అండ్ రాత్రి అయితే ఫుల్ గాలన్నమాట. అసలు ఎట్లా అంటే ఇంకా ఏదైనా తీసుంటే మొత్తం అన్నీ ఎగిరిపోతున్నాయి, అంత గాలి వచ్చేస్తుంది అనమాట. విండోస్ ఏది ఓపెన్ చేసినా సరే. మీకు రాత్రి అసలు ఎట్లా గాలి వస్తుందో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చూశారు కదండి, అదే విన్నారు కదండి ఎట్లా గాలి వస్తుందో. అంటే వర్షం పడ్డట్టు కొద్దిసేపు పడి మళ్ళీ ఆగడం అలాంటి కాన్సెప్ట్ లేదన్నమాట. కంటిన్యూగా అలాగా ఫుల్ ఇట్లా గాలి వస్తూనే ఉంది. మొత్తం ఎగిరిపోతాయా ఏంటి సామాన్లన్నీ అన్నంత గట్టిగా గాలి వస్తూ ఉందన్నమాట. నాకైతే ఇంకా ఇట్లా నుంచుంటే కళ్ళమ్మ నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి, ఆ గాలికి కళ్ళు కూడా ఓపెన్ చేయలేని విధంగా ఉందన్నమాట. సో అట్లా ఉండింది నైట్ వెదర్ అయితే. సో మార్నింగ్ అయితే గాలి లేదు కానీ, అంటే గాలి ఉంది కొంచెం, నైట్ అంత లేదు కానీ మొత్తం వెదర్ అంతా అయితే చాలా చాలా చల్లగా కూల్గా మంచిగా స్టార్ట్ అయింది డే అయితే. ఇన్ని రోజులు ఎండలు నేను అనుకున్నాం కదండి, ఇప్పుడు జస్ట్ నేచర్ మనకు అలా ఒక బ్రేక్ ఇచ్చింది అనుకోని మంచిగా ప్లెజెంట్ వెదర్ని అయితే ఎంజాయ్ చేయాలి అని డిసైడ్ అయిపోయాయి అనమాట. సో వెదర్ చూసారు కదండి, సడన్ గా ఎంత ప్లెజెంట్ గా అయిపోయిందో. మొత్తం మంచిగా చల్ల బ్రీజ్ వస్తోంది అండ్ అంతా మంచిగా ఉందన్నమాట. మార్నింగే లేచి బయట అంతా చూస్తే చాలా హాయిగా అనిపించింది. రోజు అయితే ఫుల్ ఎండగా స్టార్ట్ అవుతుంది అనమాట. అఫ్ కోర్స్ టాప్ ఫ్లోర్ లో ఉంటున్నాము అంటే ఎండ కూడా అట్లానే ఉంటది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ రోజంతా మబ్బుగా ఫుల్ ఇట్లా ఉంది కదా. సో వెదర్ అంతా కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. నిన్నటి వరకు సమ్మర్ అని అనుకున్నది కాస్త ఇప్పుడు సడన్ గా మాన్సూన్ స్టార్ట్ అయినాయా అన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఒక 3 days ఇలా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. మరి ప్రస్తుతానికైతే చూడాలి. సో ఈరోజు మార్నింగే లేచి యాక్చువల్గా ఈరోజు బ్లడ్ టెస్ట్కి వెళ్ళొచ్చాం అనమాట. ఈరోజు బ్లడ్ టెస్ట్ చేయించుకొని వచ్చా మార్నింగే వెళ్ళి. మనం ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో రకరకాల చేంజెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని డెఫిషియన్సీస్ రావచ్చు, కొన్ని అన్ని అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కదా. సో రెగ్యులర్గా చెక్ చేసుకోవడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అట్ ప్రెసెంట్ చెప్పాలి అని అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ అవర్ హెల్త్ని కాపాడుకోవడం ఇస్ ద మెయిన్ టాస్క్ అయిపోయింది. ఇక్కడ కూడా ఫుల్ గాలి వస్తుంది, నా కెమెరా కూడా మూవ్ అవుతుంది. ఎప్పుడు లేని బాల్కనీలో షూట్ చేద్దాం అనుకున్నాను. అంటే వెదర్ బాగుంది కదా, జస్ట్ ఇప్పుడే డీటాక్స్ వాటర్ తాగి మంచిగా కూర్చున్నా అనమాట. సో ఇక్కడే మాట్లాడాలి అని అనిపించి వీడియో ఇక్కడే షూట్ చేస్తున్నాను. ఐ డోంట్ నో ఎంత క్లారిటీ వస్తుంది, ఎంత గాలి వస్తుంది ఇది తెలీదు. కెమెరా మాత్రం మధ్యలో గాలి వచ్చిన ప్రతిసారి ఊగుతుంది అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో అప్స్ అండ్ డౌన్స్ అవ్వడం ఇదంతా కామన్ కాబట్టి మనకి రెగ్యులర్ చెకప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ లేడీస్కి. ఎందుకంటే మనం చాలా అందేకా చేసేస్తుంటాం. అంటే పట్టించుకోం, మనం ముందు ఎప్పుడు ప్రిఫర్ చేసుకోం. ముందు ఎప్పుడు మన ఫ్యామిలీ, మన హస్బెండ్, పిల్లలు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ నీడ్స్ ఏంటి, ఇవన్నీ ఎక్కువ టేక్ కేర్ చేస్తూ ఉంటాము. ఆ ప్రాసెస్లో మనం మర్చిపోతూ ఉంటాము, మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ హెల్త్ విషయంలో. సో ఎప్పటికప్పుడు అట్లీస్ట్ ఇట్లా మిడిల్ ఏజ్ వచ్చింది అన్న తర్వాత అయినా సరే మనకి అన్ని ప్రాపర్గా ఉన్నాయా, అంటే బాడీలో డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా లేవా, లేకపోతే ఐరన్, కాల్షియం ఇవేమన్నా తగ్గినాయా, ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఏజ్ పెరిగే కొద్దీ బోన్ డెన్సిటీ తగ్గడం, బ్లడ్ లెవెల్స్ తగ్గడము, ఐరన్ లెవెల్స్ తగ్గడం, ఇవన్నీ మనకి కామన్గా వచ్చాయి. మనకి ఎప్పుడైతే డెఫిషియన్సీ ఉందని తెలుస్తుందో దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి అన్నది మనం ప్లాన్ చేసుకుంటాము. సో అందుకని అది ఎలా తెలుస్తుంది, మనం రక్తంలోకి వెళ్ళి చూడలేం కదా. సో ఆబ్వియస్లీ మన బ్లడ్ టెస్ట్ విల్ టెల్ దట్ అనమాట.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత ఒకలాంటి డిప్రెషన్ కి లోన్ అవ్వడం, కొంచెం లోగా ఫీల్ అవుతూ ఉండడం, ఇట్లాంటి కామన్ గా ఫేస్ చేసే సైన్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే అఫ్ కోర్స్ మనలో వచ్చే హార్మోనల్ చేంజెస్ ఇవే కాకుండా, ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే కాకుండా, మన బాడీలో వైటమిన్ డి తగ్గినా సరే మనకి కొంచెం డిప్రెషన్ సైన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ మనలో చాలా మంది విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటాయి. నాకు కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది లాస్ట్ టైం అంటే నాట్ జస్ట్ లాస్ట్ టైం, బిఫోర్ లాస్ట్ టైం అట్లా అనమాట. సో అప్పుడు ఐ యూస్ టు టేక్ దట్ సిరప్ ఒకటి వీక్లీ ఒకసారి తాగితే అది సరిపోతుంది అనమాట. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు, అప్పుడు అదే తీసుకున్నాను, మీకు కూడా షేర్ చేశాను కదా. సో ఈసారి కూడా మళ్ళీ ఒకసారి అన్ని చెక్ చేయించుకుంటున్నాను. అంటే అఫ్ కోర్స్ ఎవ్రీ టైం అవి చెక్ చేయించుకుంటాంలేండి. సో మీకు కూడా ఒకవేళ లో ఫీలింగ్ వస్తుంది, ఊరికే డిప్రెస్ థాట్స్ వస్తున్నాయి ఇట్లా అని అనుకుంటే ఒకసారి వైటమిన్ డి కూడా చెక్ చేయించుకోండి. అండ్ అలాగే త్వరగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం వస్తుంది, పేషెన్స్ లెవెల్ తగ్గిపోయింది, చిన్న చిన్న వాటికి కూడా స్ట్రెస్ అవుతున్నాం అనుకుంటే వైటమిన్ B12 ఒకసారి చెక్ చేయించుకోవాలంటండి. ఎందుకంటే B12 తక్కువ ఉంటే యూ ఫీల్ సో స్ట్రెస్డ్ అంట. ప్రతి చిన్న దానికి బాగా స్ట్రెస్గా ఫీల్ అవ్వడము, కొంచెం ఎక్కువ కోపం త్వరగా రావడం. ఆఫ్ కోర్స్ స్ట్రెస్ ఫీల్ అయితే పేషెన్స్ లెవెల్ తగ్గిపోతుంది, కోపం త్వరగా వస్తుంది కదా. సో అలాంటివి ఒకవేళ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే B12 కంపల్సరీ ఒకసారి చెక్ చేయించుకోండి. ఇవి రెండు మేజర్గా మన మూడ్ వీటన్నిటి బట్టి, అంటే మనం డైలీ క్యారీ చేసే ఎనర్జీ వీటన్నిటి మీద కూడా ఈ రెండు ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. ఇంకా అవే కాకుండా మన ఆబ్వియస్లీ మన ఐరన్, కాల్షియం అండ్ థైరాయిడ్ అండ్ HbA1c ఇవి కూడా చెక్ చేయించుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నవ్వేడేస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, జస్ట్ లైక్ థైరాయిడ్, PCODs, లేకపోతే ఇట్లాగా HPS, షుగర్, డయాబెటీస్, ఇట్లాంటివన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనమాట. అవి మనం లైఫ్లో ప్రాపర్ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, ఇట్లాంటివన్నిటిని వాటిని ఇంపాక్ట్ చేస్తాయి. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా మనము ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అవి ఎప్పుడు వస్తాయో సడన్గా వచ్చేస్తాయి. ఏజ్ అని లేదండి, చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు వరల్డ్లోనే డయాబెటిక్ కంట్రీ అని అంటే మందే అన్నట్టుగా. అసలు ఏ ఇంట్లోనూ షుగర్ పేషెంట్స్ లేని ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా కనిపించదు అనుకుంటా. ఒక్క ఇంట్లో కూడా ఎవరు డయాబెటిక్ పేషెంట్స్ లేకుండా లేరు నవ్వేడేస్. మోస్ట్లీ అంత కామన్ అయిపోయింది డయాబెటీస్ అనేది. సో మన HbA1c చూసుకుంటే మనకి అదేంటంటే ఒక 3 months ట్రాక్ అనమాట. ఓన్లీ ఫాస్టింగ్ గ్లూకోజ్ ఒకటి చూసుకున్నా తెలుస్తుంది, బట్ స్టిల్ HbA1c తీసుకుంటే మన 3 months ట్రాక్ కాబట్టి మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయన్నది తెలుస్తుంది. సో అట్లీస్ట్ మనం ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నాము అని అంటే విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ కదా. సో మనం ఏ స్టేజ్లో ఉన్నామో అన్నది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి, అది బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది కాబట్టి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం బెటర్. సో మాకేంటంటే మేము ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేయించుకుంటాము. మేము తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా మాకు ఈ టెస్ట్లన్నీ కవర్ అవుతాయి అనమాట. యాక్చువల్గా అవి ఇయర్లీ ట్వైస్ చేయించుకోవాలి. యాక్చువల్గా మొన్నటి వరకు ఇయర్లీ వన్సే ఉండేది. ఇప్పుడు మేము అన్నీ మార్చుకున్నాం అనమాట. ఇంకొంచెం ఎక్స్ట్రా పే చేసి ఇంకొంచెం ప్యాకేజ్ పెంచుకోవడం ఇట్లాంటివన్నీ చేసాము. ఎందుకంటే ఫ్యామిలీ ఆఫ్ 4 అన్నప్పుడు మనం ఎక్కువ కొంచెం కవరేజ్ ఎక్కువ ఉండేది పెట్టుకుంటే బెటర్ కదా అని. సో దీంట్లో ఏంటంటే మాకు ఇయర్లీ ట్వైస్ వస్తుంది అన్నమాట బ్లడ్ టెస్ట్. టెస్ట్కి వీటన్నిటికీ కవర్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ చేయించుకున్న డిసెంబర్లో, అలా మళ్ళీ ఇంక ఇయర్లో ఇప్పుడు చేయించుకుందాం ఒకసారి అని చెప్పి ఈరోజు వెళ్ళి చేయించుకున్నాం అనమాట. సో తెలుస్తుంది ఈవినింగ్ కల్లా రిపోర్ట్స్ వచ్చేస్తాయి. ఎలా వస్తాయో ఏంటో ఐ రియలీ డోంట్ నో. వచ్చిన తర్వాత మీకు కూడా షేర్ చేస్తానండి, సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఏం చేయొచ్చు అన్నట్టుగా. విటమిన్ డి అంటారా, మనకి ఎండలో ఉంటే వస్తుంది అని అంటారు. ఎందుకంటే విటమిన్ డి మనకి ఫుడ్ ద్వారా లభించడం చాలా తక్కువ. సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు టేక్ అ సప్లిమెంట్స్లో కూడా మనకి టాబ్లెట్స్ ఉంటాయి, సిరప్స్ ఉంటాయి, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. ఐ ఆల్వేస్ ప్రిఫర్ సిరప్. టాబ్లెట్ వేసుకోవాలంటే అదొక తెలుసు కదండి, ఒక ఫోబియా అనమాట. టాబ్లెట్ వేసుకోవాలంటే బీభత్సం చేస్తుంది. అఫ్ కోర్స్ పొద్దున్న బ్లడ్ టెస్ట్ కూడా కొంచెం బీభత్సమే చేశానులేండి. అది ఇంజెక్షన్ అన్నా టాబ్లెట్ అన్నా ఒక టైప్ ఆఫ్ భయం. అదేదో నొప్పి వచ్చేస్తుందనో ఏదనో కాదు, కొంచెం భయం. మొత్తానికి ఎట్లయితే ఇచ్చేసా బ్లడ్ టెస్ట్ అయితే. సో ఒకవేళ నాకులాగా మీరు కూడా టాబ్లెట్స్ కొంచెం ఇష్టపడరు లేదా భయం ఇట్లా అని అనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ సిరప్. డాక్టర్ని అడిగితే మీకు ఆ సిరప్ ప్రిస్క్రైబ్ చేస్తారు. వీక్కి ఒకసారి వేసుకుంటే చాలు. సో అది అట్లా వేసుకోవచ్చు అనమాట. నేను ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకు అవే ఆలోచనలు తిరుగుతుంటాయి అనమాట. ఇది ఇంతుందా, అదంతుందా, ఇది కాల్షియం సరిపడా ఉందా, ఐరన్ తగ్గిందా, ఇట్లాంటివన్నీ ఐడియాలు మైండ్లో తిరుగుతుంటాయి అనమాట. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అనుకోండి ఇదేంటి అంటే మనకి ఇంకా వేరే పారామీటర్స్ ఏవేవో కూడా ఉంటాయి కదా లిపిడ్ ప్రొఫైల్లో. ఇదేంటి ఇవన్నీ కూడా తీసుకుంటాం. అండ్ అలాగే కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్ కూడా వచ్చేస్తుంది కాబట్టి అది కూడా, ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్స్ అవి ఎంతవరకు బర్న్ చేస్తున్నాం, ఎన్ని క్యాలరీస్ మనం ఖర్చు పెడుతున్నాం, ఎంత ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది, ఎంత కొలెస్ట్రాల్ పేరుకుంటుంది మన బాడీలో అన్నది బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి అవన్నీ కూడా మొత్తం ఈవినింగ్ తెలుస్తాయి. సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అనమాట. ఏముంది అని. సో
హోప్ఫుల్లీ అన్నీ బాగానే వస్తాయి అనుకుంటున్నాను, అన్ని పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మొత్తం అన్ని కరెక్ట్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్నైనా ఊపర్ నీచే ఉంటాయి, బట్ అవి కూడా మేనేజబుల్గా ఉండాలి. సో దట్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, మేబీ ఫుడ్ ద్వారా కానీ ఏదో ఒకటి చేసుకొని మళ్ళీ దాన్ని సేమ్ ఐ మీన్ నార్మల్ లెవెల్స్కి తెచ్చుకునే విధంగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఐ రియలీ హోప్. చూడాలి. సో అదండి, మార్నింగ్ అయితే చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అయిందని అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవడానికి బ్లడ్ టెస్ట్ ఇచ్చానేమో అన్నట్టుగా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. సో ఎక్కువ ఆలోచించద్దు, ప్రస్తుతానికైతే వెదర్ని ఎంజాయ్ చేద్దాం. సో కొంచెంసేపు హాయిగా చిల్లే, ఇంకా ఎవరు లేవలేదులేండి. సో అంటే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ప్లెజెంట్గా వెదర్ని కాసేపు అలా బాల్కనీలో కూర్చొని చిల్ అవుదామని. ఈ ఇంట్లోకి వచ్చాక మోస్ట్ యూజ్డ్ ప్లేస్ ఏదైనా ఉందంటే దిస్ బాల్కనీ. అక్కడే సోఫా వేసుకున్నాం కదా, మంచి ఇట్లా సిటీ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఇటు సైడ్ కూర్చోంటే హాయిగా గాలి వస్తుంటుంది అన్నమాట. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది బాల్కనీ. కొన్ని మొక్కలన్నీ కూడా తెచ్చుకున్నాను పాతింటి నుంచి ఇక్కడ పెట్టుకుందామని, కానీ దట్ ప్యాకెస్ అండ్ మూవర్స్ ఆ టైంలో ఆ మొక్కలన్నీ డ్యామేజ్ అయిపోయేసరికి ఆ కుండీలు కూడా తీసి పారేసా. ఓన్లీ తులసమ్మ ఒక్కటే ఉందన్నమాట. దట్స్ ఓకే, చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే వెదర్ ఎంజాయ్ చేద్దాం కొద్దిసేపు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.